రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజు రోజుకు కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో రేపటి నుంచి కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 428కి చేరింది. ఈ సీజన్లో ఇదే రికార్డ్. దీంతో రేపటి నుంచి BS3 పేట్రాలో, అలాగే BS4 డిజిటల్ పెట్రోల్ వాహనాలు, అలాగే BS4 డీజిల్ వాహనాలపై నిషేధం అమల్లోకి రానుంది. అంతేకాదు తాత్కాలికంగా కన్స్ట్రక్షన్, కూల్చివేత పనులను కూడా నిలిపివేయనున్నారు. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలను మినహాయించి ఇతర వాహనాలపై కూడా తాత్కాలికంగా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, ప్రస్తుతం చూస్తున్నాము మనం చాలా రోజుల నుంచి ఢిల్లీలో ఏదైతే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుందో, సో దీనికి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది ప్రభుత్వం. పెట్రోల్ అలాగే డీజిల్ వాహనాలు తాత్కాలికంగా నిషేధిస్తాము అని చెప్పి. బట్ అలా నిషేధిస్తే ప్రజలందరికీ ఇబ్బంది అవదా? ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు? రైట్ వంశ, ఢిల్లీలో రోజు రోజుకు గాలి కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది తప్ప ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీ అంటే దేశ రాజధాని హస్తిన ఒక గ్యాస్ ఛాంబర్ లా రోజు రోజుకు తయారవుతుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మరోవైపు గర్భిణులు, వీరు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. వీరితో పాటు మరికొంతమంది అంటే కామన్ గా పొల్యూషన్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గాలిలో పీల్చే గాలిలో నాణ్యత అనేది క్షీణిస్తున్న నేపథ్యంలోనే అనేక మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు గ్రాప్ 1 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ సంబంధించి దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే ఇప్పటి వరకు గ్రాప్ 2 ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇప్పుడు రోజు రోజుకు ఈ గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అంటే ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కనుక 470 పైన ఉంది. అంటే యావరేజ్ గా 428-30 మధ్య ఈ కొనసాగుతుంది గాలి కాలుష్యం అనేది. ఈ నేపథ్యంలో గ్రాప్ 3 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ 3ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ రోజు పర్యావరణ శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ గ్రాప్ 3లో ఇంతకుముందు వీరు చెప్పినట్లుగా ఏదైతే BS3, BS4 డీజిల్ వాహనాలు ఇది సరివేసి విధానంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే ఈ గ్రాప్ 3 వాహనాలను నిషేధించడం వల్ల కొంతవరకు BS3, BS4 వాహనాలను డీజిల్ వాహనాలు నిషేధించడం ద్వారా కొంతమేర కాలుష్యం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా వ్యక్తిగత వాహనాలను వినియోగించొద్దు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం ద్వారా కొంతమేర గాలి కాలుష్యం తగ్గించొచ్చు అంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా కొన్ని కీలక రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.